ఖచ్చితంగా లాయబుల్ అండి. ఇప్పుడు సార్ చెప్పిన దానికి ఒక్క పాయింట్. ఇవాళ కుబేరా అని ఒక సినిమా ఉంది. కుబేరా అనే సినిమా ఎంతో మరి అంత సక్సెస్, సూపర్ సెన్సేషన్, డామ్ డూమ్ డకార్ అన్నారు. డూ యూ నో ది ఫ్యాక్ట్? రెవెన్యూ 30% ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఈజ్ లూజింగ్ ఇట్. దట్స్ వాట్ నాకున్న ఇన్ఫర్మేషన్. మరి ఇన్ఫ్లుయెన్సర్స్ మరి వాళ్ళు చేస్తే వెళ్ళిపోవాలి కదా. అది లేదు, కంటెంట్ ఉంటే ఎంతవరకు నువ్వు ఎంత చేసినా కంటెంట్ ఉంటేనే. కంటెంట్ లేకపోతే అది హిట్ ఏమైంది, ఫస్ట్ వీక్ లేచింది. కంటెంట్ దగ్గరికి వచ్చారు. నేను కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. దానికి వీళ్ళ వల్ల నథింగ్ విల్ హ్యాపెన్స్. మనం ఏదో మన ఓటమి మీద ఎత్తుకుంటాం తప్ప ఓటమి ఒప్పుకోవాలి సార్, ఓటమి ఒప్పుకోవాలి. నేను బూట్ కట్ బాలరాజు ఓటమి ఒప్పుకున్నా, నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటున్నా. నేను ఆడియన్స్ ముందు మీ ముందు అందరికి చెప్తున్నా, ఓకే నేను రొటీన్ సినిమాని తీసినట్టున్నా, కానీ కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. సార్ నేను పర్సనల్ కాదు, నేను నార్మల్ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల గురించి చెప్తున్నాను సార్. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా తీసిన తర్వాత ఒక డైరెక్టర్ కష్టపడి, అంతమంది టెక్నీషియన్స్ అందరు కష్టపడి సినిమా తీసినప్పుడు కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. అరే వాడు ఎన్నో ఆశయాలు పెట్టుకుంటాడు, ఓకే జాలి దయ లేదని మీరు అంటారు, ఓకే జాలి దయ లేదు పక్కన పెట్టేసేయండి, నేను దాని గురించి అనట్లేదు. కానీ సార్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఒకవేళ నెగిటివ్ అంటే నెగిటివ్ ఇవ్వమని చెప్పండి, పాజిటివ్ అంటే పాజిటివ్ అని చెప్పండి, ఓకే దానికి ఒక విధానం ఉంటుంది సార్. కానీ సినిమా మీద అంత కష్టపడి ఒక సంవత్సరం దాకా సరే కొంత కింద మీద పడి వాడు అటు నుంచి ఇటు నుంచి అదంతా చేసుకొని వచ్చి తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సార్ వాడు ఎటకారంగా మాట్లాడితే సినిమా మీద మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చిన్న సొంత పిల్లల మీద ఎవరన్నా వచ్చి ఇష్టమైనట్టు బూతులు మాట్లాడేసి రోడ్డు మీద వదిలేసి ఇష్టమైన బూతులు మాట్లాడేస్తే పోయి వాడిని ఏం చేస్తారు, అరే నీ అమ్మ జీవితం, అరే మంచి పని చేసినవరా అని అంటారా? రియాక్ట్ అవుతారు కదా. సినిమా కూడా మనిషికి ఒక బేబీ లాంటిది సార్, ఒక బేబీ లాంటిది. ఒక చిన్న పాయింట్ నీకు చెప్పిన దాని మీద నేను టోటల్ అగ్రీ. ఇప్పుడు నీకు నచ్చిన సినిమా, నీకు ఏదైతే బాగా నచ్చిన సినిమా, నీతో పాటు 10 మంది యాక్సెప్ట్ చేసి యునానిమస్ గా నచ్చిందని చెప్పమని చెప్పు చూద్దాం. రివ్యూస్ చెప్పారు. నేను ఇందాక అదే చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అర్థం. ఇందాక నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పినాను సార్, 10 మంది వచ్చేటోళ్ళు ట్రైలర్ చూసి 5 రారు. అదే నేను ఆల్రెడీ చెప్పేసిన సార్. అప్పాజీ గారు, సంజీవ్ గారు మాట్లాడుతూ రివ్యూవర్స్ చేసేటువంటి రివ్యూస్ పైన సినిమాకి పెద్ద ఎఫెక్ట్ పడదు, కాంక్రీట్ ఆధారం ప్రూఫ్ ఉందని అంటున్నారు. కానీ చాలా ఎఫెక్ట్ అవుతుందని నా ప్రొడ్యూసర్ ఆయన మాటల్లో కానివ్వండి, స్టార్టింగ్లో సోహెల్ కూడా చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే సోహెల్ ఒక హీరోగా తర్వాత ఒక సినిమాకి ఇన్వెస్ట్మెంట్ కూడా చేసినటువంటి ఒక దీనిగా ఆయన ఆవేదన మనం అర్థం చేసుకుంటాం. డెఫినెట్గా ఆయన ఆవేదన అర్థం చేసుకోవచ్చు, సానుభూతి మనం వ్యక్తం చేస్తాం. కానీ ఆయన చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియా యుగంలో ఈ రివ్యూ రైటర్స్ని కట్టడి చేయడం అనేది అసాధ్యం. అంటే ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేకంగా అది సాధ్యం కాని విషయం అన్నమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్నవాళ్ళు, ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, ఎక్స్లో అకౌంట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు రివ్యూ రైటరే. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రామాణికత ఏం లేదు. వాళ్ళకి అర్హత ఏంటంటే రివ్యూకి ఏం అర్హత లేదు. ఎందుకంటే ఇందాక మన చిట్టుబాబు గారు కుబేరా సినిమాని ప్రస్తావించారు, కన్నప్ప సినిమాని ప్రస్తావించడానికి మొదట పడ్డారు. ఈ 2 సినిమాలకి చాలా గొప్పగా రివ్యూస్ వచ్చినాయి, మరి కలెక్షన్స్ లేదు. మరి అంటే రివ్యూలు ప్రభావితం చేసినట్లయితే ఈ 2 సినిమాలకు వచ్చిన రివ్యూలతోటి 100 కోట్ల కలెక్షన్ రావాలి. అంత గొప్పగా సినిమాలు అంటే నిజంగా కూడా బాగున్నాయి అవి. కానీ ఇప్పుడు కుబేరా సినిమా కనీసం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మోస్తరుగా వసూలు చేసిందంటే తమిళనాడులో అసలు నామమాత్రపు వసూళ్లు కూడా సాధించారు. చాలా బాగా వచ్చినాయి. సోహెల్ ఒకసారి మాట్లాడివ్వండి. సో అప్పాజీ గారు అంటే రివ్యూస్ పైన నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారా? ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు రివ్యూస్ పైన. రివ్యూస్ ని అంటే అలా డైరెక్ట్ గా రివ్యూస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాకుండా దానికి ప్రకటన రూపంలో వాళ్ళని మంచి చేసుకోవడానికి కొంచెం పాజిటివ్గా ఇవ్వడం కోసం, అంటే ఫర్దర్గా ఇది ఓన్లీ థియేటర్ కలగానే కాకుండా ఫర్దర్గా ఓటీటీ అని, ఇంకా శాటిలైట్ అని, ఇంకా రకరకాలుగా చాలా ఆదాయ మార్గాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అయితే ప్రయత్నం చేస్తారు. అంటే ఒక సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ సినిమా సమీక్షల్ని ప్రభావితం చేయడానికి ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ప్రతి సినిమాకి చాలా డబ్బులు తీసుకొని చాలా బాగుంది అంటే ఆ క్రెడిబిలిటీ ఉంటుందా? బట్ అప్పాజీ గారు నేను చేశానంటే మీరు వస్తున్న తర్వాత నేను సంజీవ్ గారిది, మీది, దాసరి విజ్ఞాన్ గారి మీరు రివ్యూస్ చూసాను. మీరు చాలా పాజిటివ్ లైన్స్ ఇవి, నెగిటివ్ లైన్స్ ఇవి, హీరో యాక్టింగ్ ఇలా ఉంది, హీరోయిన్ యాక్టింగ్ ఇంతవరకు ఆగిపోతారు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ కొంతవరకు ఎట్లా ఉన్నాయంటే, ఇందాక సోహెల్ పాయింట్ రైజ్ చేశాడు, ఏంటి సోహెల్ కాయిన్ బాక్స్ రైట్,
సో ఇటువంటి కొన్ని అంటే అది దాని రిఫ్లెక్షన్ చాలా విపరీతంగా ఉంది. అంటే ఒక హీరోయిన్ ని పట్టుకొని నువ్వు కాయిన్ బాక్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు? సరదాగా చెప్పిన మాటలనే మనం ఖండించాం కదా. అలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో పూలచొక్క నవీన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే అబ్యూజివ్గా ఇవి చేస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఒక చట్టం అనుమతించినంత వరకు ఆ పరిధిలో వాళ్ళు తీసుకొచ్చి ఇటువంటి చేయాల్సిందే దాన్ని. కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశం దాన్ని కట్టడి చేయలేమంటున్నాం. ఇప్పుడు ఇది కేవలం సినిమాలే కాదు కదా, మిగతా విషయాల మీద ఎంత జరుగుతుంది. రివ్యూ చేయడం అంటే మేము అక్కడ న్యాయ నిర్ణేతలుగా రివ్యూ చేయడం లేదు, వేరే విషయాలు దేశ రక్షణకు సంబంధించిన విషయాలు దేశ రక్షణ విషయంలో కూడా న్యాయ నిర్ణేతలుగా అనాలిసిస్ చేస్తాం. దాసరి విజ్ఞాన్ గారు సోషల్ మీడియా రివ్యూవర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా రివ్యూవర్స్ అనేది కావాలా, ఉండాలా, వద్దా? యాక్చువల్గా ఇప్పటిదాకా మన డిస్కషన్ ఎలా పోయిందంటే, ఒక సినిమా ఆడలేదు అంటే దాంట్లో కంటెంట్ లేదు, సినిమా ఆడుతుందంటే దాంట్లో కంటెంట్ ఉంది. ఇది ఇప్పటిదాకా మనం పెట్టుకున్న చెత్త డిస్కషన్. ఇంకా దీని గురించి ఏం మాట్లాడతామండి? కంటెంట్ ఉన్న సినిమాలు ఎందుకు ఆడట్లేదు అని ఆ ప్రొడ్యూసర్లు ఏడుస్తుంటే వాళ్ళకి అది కంటెంట్ ఉందని అనిపించిన తర్వాత కూడా మనం ఇది కంటెంట్ లేదని ఎలా అంటాం? అంటే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే అది కంటెంట్ లేదు, కంటెంట్ లేదు అనే పదం పక్కన పెట్టేస్తే కొన్నిసార్లు మీకు నా మీద ఇంట్రెస్ట్ కంటే సబ్జెక్ట్ మీద పెట్టండి. నమస్కారం, దయచేసి రిక్వెస్ట్ ప్లీజ్ లెట్ మీ స్పీక్. ప్లీజ్ లెట్ మీ స్పీక్. ఇక్కడ విషయం కొన్నిసార్లు పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినా చిన్న చిన్న వాటికి థియేటర్స్ దొరక కూడా ఇబ్బంది పడి కంటెంట్ ఉన్న సినిమాలు పోతాయి. మళ్ళీ ఎప్పుడో ఓటీటీకి వచ్చినప్పుడు సరే దీన్ని ఎలా మిస్ అయ్యామే అంటాం. ఇంకా చెప్పాలంటే కలేజా ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 2500 సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది గత 10-15 ఏళ్ల నుంచి. మళ్ళీ రిలీజ్ చేసినా కూడా 10 కోట్లు వచ్చాయి. మరి ఎందుకు మిస్ అయ్యాము? అప్పట్లో ఎందుకు ఇవాళ ఆ ప్రొడ్యూసర్ ఏడ్చాడు, ఈ హిట్ ఏదో అప్పుడే చేయొచ్చు కదండి అయ్యా అని. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఏదో కారణం చేత ఐదర్ నెగిటివ్ రివ్యూస్ ఆర్ లేకపోతే థియేటర్స్ లో కొన్ని సందర్భాల్లో మళ్ళీ కంటెంట్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి చిట్టిబాబు గారు. బాగుంది కంటెంట్ అయినా మరి కంటెంట్ గురించి ఎలా మాట్లాడతారు? ఆ ప్రొడ్యూసర్ పిచ్చోడా తీసింది, పిచ్చోడు అయిపోయి తీస్తాడు సినిమాలు. పిచ్చోళ్ళ కాదు, కంటెంట్ లేదని సినిమా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే సినిమా ఇందులో కంటెంట్ హౌ కెన్ యు టెల్ లైక్ యు ఆర్ మేకింగ్ ద మూవీ ఫర్ ఆడియన్స్, నాట్ ఫర్ యువర్సెల్ఫ్. ఆడియన్స్ కోసం సినిమా తీసాము, ఆడియన్స్ ఒపీనియన్ ప్రతి ఆడియన్స్ కి చూపించగలుగుతున్నావా? ప్రతి ఆడియన్స్ చూపించగలుగుతున్నావా? ఇతర ఆడియన్స్ చూసి బాలేదంటే బాలేదా? కంటెంట్ లేకుండా సినిమా ఆడదు. కంటెంట్ గురించి మాట్లాడొద్దు కంటెంట్ గురించి. సినిమా ఇస్ కంటెంట్. ఎందుకు కంటెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తీస్తారు కోట్లు పెట్టి. సరదా ఎవరికి ఉండదు ఇక్కడ, ఎవరికి సరదా ఉండదు. అందరూ గొప్ప, నువ్వు గొప్ప అనుకుంటే సరే కాకి ప్రొడ్యూసర్లతో వాళ్ళు ఊరికే సినిమాలు తీరు. ఒక మనిషి నొప్పితో అక్కడ ఉండి నేను ఇలా సినిమా కోల్పోయినట్టుంటే నీ సినిమాలో కంటెంట్ లేదంటే పట్టుకొని అలా ఎలా అనగలుగుతావు? పెద్ద హీరోలతో సినిమా, చిన్న హీరోలతో సినిమా, మేము చిన్న పెద్ద రెండు తీసాం, మాకు తెలుసు. కంటెంట్ లేకుండా ఏ సినిమాను ఆడదు. కంటెంట్ లేకున్నా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల కూడా అలాంటి సిచ్యువేషన్లు కూడా బోల్డ్ ఉంటాయి. దాని గురించి మాట్లాడదాం. కంటెంట్ లేకుండా ఆడి సినిమా లేదు, మీకు తెలియకుండా ఉన్న కంటెంట్ లేకుండా మీకు బోల్డ్ తెలుసండి. సినిమా కంటెంట్ అవసరం లేదు. వాట్ ఇస్ దట్ యు టాక్? సినిమా కంటెంట్ అవసరం, కంటెంట్ లేకుండా సినిమా ఏంటి? సినిమా ఆడియన్స్ కోసం తీస్తున్నారు, మీకోసం నా కోసం కాదు. ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు. ఎవరు రిజెక్ట్ చేశారు? ఫ్లాప్ అయిన అంటే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయితే అలా కాదు. నెగటివ్ టాక్ వస్తే అక్కడితో ఆగుతుంది. ఏమీ లేదు. ఆ నెగటివ్ టాక్ బాగుంది టాక్. నా సినిమా నాకు బాగుంటుంది, నా సినిమా నాకు బాగుంటుంది, ఓహో అనిపిస్తుంది, జనాలకు ఓహో అనిపించాలి. ఒక నిమిషం సౌబాత్ కా ఏక్ బాత్. మనం అందరం సినిమా వాళ్ళమే, సినిమాల గురించి ఎటకారంగా మాట్లాడిన వాళ్ళని కొంతమంది ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ థింగ్. మనము దీనికి యాక్షన్ తీసుకోలేము మీరు అంటున్నారు. అన్నిటికీ సొల్యూషన్ ఉంటది, 100% సొల్యూషన్ ఉంటది. మనం ఒకవేళ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఏది డిసైడ్ చేస్తోంది? గుడ్ కంటెంట్ ఆర్ బ్యాడ్ కంటెంట్?
చిట్టుబాబు గారేమో కంటెంట్ ఉండబోతుందో లేకపోతే ఏం డిసైడ్ చేస్తారు? డిసైడ్ ఆడియన్స్. మీరేం చెప్తారు? అంతే, ఆడియన్స్ డిసైడ్ చేసేది. మీకు తెలుసా ఫస్ట్ కొన్ని సినిమాల్ని పాడు చేయడానికి దేవరకు జరిగింది, పుష్పకు జరిగిందండి. ఇది ఫస్ట్ డే ఫస్ట్ షో కావాలని వెళ్తున్నారు మైకుల దగ్గర,